విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. 3 రోజుల నుంచి సాగుతున్న బంద్తో జనజీవనం పూర్తి స్థాయిలో స్తంభించింది. విద్యా వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. సమైక్యతకు భంగం కలిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమన్న ఆందోళనకారులు కాంగ్రెస్ పార్టీతో పాటు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ దిగొచ్చి విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. అటు మంత్రులు, ప్రజాప్రతినిధుల రాజీనామాల పర్వం ఆగలేదు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోస్తాంధ్రలో ఉద్యమం హోరెత్తుతోంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో నిరసనలు మిన్నంటాయి. సమైక్యతను కాపాడటంలో విఫలమయ్యారంటూ ప్రజాప్రతినిధుల దిష్టిబొమ్మలు తగులబెట్టారు. 3వ రోజు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బ్యాంకులు, సినిమా థియేటర్లు, దుకాణ సముదాయాలు, విద్యా సంస్థలు మూతపడ్డాయి. రాష్ట్ర విభజన నిర్ణయం కోస్తాంధ్ర జిల్లాలో ప్రకంపనలు రేపుతోంది. కృష్ణా జిల్లాలో సమైక్యవాదుల నిరసనలు భగ్గుమన్నాయి. విజయవాడలో వివిధ సంఘాలు, రాజకీయ నేతలు రాస్తారోకో చేపట్టారు. ప్రైవేటు మహిళా కళాశాల విద్యార్థినులు, అధ్యాపకులు ప్రదర్శన నిర్వహించారు. గుడివాడలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం చేసి భారీ వాహన ప్రదర్శన చేపట్టారు. మచిలీపట్నం ఆర్టీసీ సిబ్బంది మానవహారం నిర్వహించగా ఆటో సంఘాలు ఊరేగింపు చేపట్టాయి. నూజివీడు, వలసపల్లిలో కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలు దహనం చేశారు. రామవరపాడు చౌరస్తాలో విద్యార్థులు, సమైక్యవాదులు మానవహారం నిర్వహించారు. ఏలూరు రోడ్డు 5 నంబర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. ఏపీఎన్జీఓల ఆధ్వర్యంలో ఉద్యోగులకు విభజన వల్ల జరిగే అనర్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. జగ్గైపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, ఐకాసా నాయకులు యూపీఏ సర్కారు దిష్టిబొమ్మ దహనం చేశారు. నీటి సమస్యపై స్పష్టత, ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ఉద్దీపనం పథకం ప్రకటించాకే విభజన గీతలు గీయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సేవా సంస్థ డిమాండ్ చేసింది. ఏదైతే సమైక్యాన్ని విడదీయాలి, తెలంగాణ ఏర్పాటు చేయాలని నిర్ణయాన్ని నిరసనగా సీమాంధ్ర ప్రజలందరూ కూడా ఉద్యమం చేస్తున్నారు. దానిలో భాగంగా జగ్గైపేట జేఏసీ సమక్షంలో కూడా ఈరోజు నేషనల్ హైవే మీద కార్యక్రమం చేశారు. అదేవిధంగా జేఏసీ సమక్షంలో ఈరోజు రాజీనామా ఇవ్వడం జరిగింది. సంయుక్తంగా ఉండేంత వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఉపసంహరించేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగిస్తాం. గుంటూరు జిల్లాలో విభజనాగ్రహం పెళ్లిబుకుతోంది. గుంటూరు సహా మాచర్ల, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, చిలకలూరిపేట, నరసరావుపేట, పొన్నూరు, తెనాలి, బాపట్లలో సమైక్యవాదులు ఆందోళనలు చేపట్టారు. తెనాలిలో సభాపతి నాదెండ్ల మనోహర్ ఇంటిని, బాపట్లలో కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ఇంటిని ముట్టడించారు. తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాపట్లలో తిరుపతి, కాకినాడ ప్యాసింజర్ రైలును కొద్దిసేపు అడ్డుకున్నారు. లక్ష్మీపురంలో మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్ మానవహారం నిర్వహించారు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించిన ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. నరసరావుపేటలో విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట, విజయవాడ, గుంటూరు రహదారిపై విద్యార్థులు బైఠాయించారు. జాతీయ రహదారిపై సోనియా దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రాంత ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి ఉద్యమంలో పాలుపంచుకోవాలని ఐకాసా కన్వీనర్ ఆచార్య శామ్యూల్ పిలుపునిచ్చారు. సమైక్య రాష్ట్రాన్ని కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించేదాకా శాంతియుతంగా గాంధీ మార్గంలో అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతోనే మేము ఉద్యమం కొనసాగిస్తామని మీ ద్వారా మేము హెచ్చరిస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఉద్యమం అనేది ఆగేది లేదు. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసి నిర్ణయం మార్చుకుని సమైక్య రాష్ట్రం కొనసాగిస్తామని చెప్పే వరకు కూడా ఈ ఉద్యమాన్ని మేము కొనసాగిస్తాం.